శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం ఈ 2019 నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం మాత్రమే ధనుసు రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ స్వతసిద్ధంగా మంచి ధర్మబుద్ధి ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల కొద్దిగా విచిత్రమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది, రుణాలు తీర్చగలుగుతారు. అంటే గతంలో చేసినటువంటి అప్పులు రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సహకరిస్తారు. అది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇంత సహకారాన్ని గతంలో మీరు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల నుంచి పొంది ఉండరు, అంత ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అంత సహకారం కుటుంబ సభ్యుల నుంచి, అంత మోరల్ సపోర్టు ఈ నెలలో గోచరిస్తుంది. కారణం ఏంటంటే, ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, కేతువులు లగ్నంలో అంటే జన్మరాశిలోను, సప్తమంలోను రాహువు సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాలు రవి, కుజ, బుధులు లాభస్థానంలో, వ్యయస్థానంలో సంచరించడం వలన ఇలా కొద్దిపాటి విచిత్రమైన పరిస్థితులు ఈ నవంబర్ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ నవంబర్ మాసంలో మీకు ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపార భాగస్వాములతో గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవి ఒక రాజీకి వచ్చి తీర్చుకోగలుగుతారు. అలాగే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సహకారాన్ని కూడా పొందగలుగుతారు. ఇక సంతాన పురోగతి చాలా బాగుంది. సంతానం చాలా మీకు సహకరిస్తారు. సంతాన అభివృద్ధిని చూసి మీరు సంతోషిస్తారు. అలాగే సంతాన రీత్యా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఏర్పరచగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని, ప్రణాళికని అమలుపరుచుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకి వెళ్ళగలుగుతారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ధనుసు రాశి వాళ్ళకి సహజంగానే చక్కటి ప్రణాళికలు రచించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. 10 మందికి అర్థమయ్యేలా చెప్పగలిగేటువంటి వాక్పటిమ, వాక్చాతుర్యం ఉంటాయి. కనుక మీరు మీ సంతానాన్ని కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ భవిష్యత్తుకి ఏదైతే బంగారు బాటలు వేస్తాయో ఆ విషయాల్ని, ఆ రహస్యాలని మీరు చెప్పగలుగుతారు. ఖచ్చితంగా వాటి వల్ల మీ సంతానం కూడా, అంటే మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధి పథంలో వెళ్ళడం అనేటువంటిది ఎంతో శుభకరమైన పరిణామం కింద ఈ నవంబర్ నెలలో మీకు గోచరిస్తుంది. అయితే వ్యయస్థానంలో రవి సంచారం, అలాగే లగ్నంలో అంటే జన్మరాశిలో ఈ శని సంచారం వలన కొద్దిపాటి ఏలినాటి శని బాధలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ బయట నుంచి శుభకార్యాల నిమిత్తం మీకు జరిగేటువంటి ఆనందకరమైన పరిణామాల్లో మీకు ఇది పెద్ద బాధ అనిపించని పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, శుభకార్యాల నిమిత్తం ధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తారు. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో గోచరిస్తుంది. అంటే సంతానం విషయకంగా కానీ, అంటే పిల్లల విషయకంగా కానీ, ఈ కుటుంబంలో శుభకార్యాల నిమిత్తంగా కానీ మీరు డబ్బుని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు. అయితే ఖర్చు పెట్టింది నా పిల్లల కోసమే కదా, నా కుటుంబ సభ్యుల కోసమే కదా అనేటువంటి ఒక మంచి భావనతో చాలా సంతోషాన్ని, సంతృప్తిని పొందగలుగుతారు ఈ నవంబర్ నెలలో. అయితే ఇక్కడ విదేశీ యానాలు అనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం నవంబర్ నెల ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా మొదటి ప్రయత్నంలోనే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి మంచి అనుకూలమైన ఫలితాలని ఖచ్చితంగా ఇస్తాయి. అంతేకాకుండా ఈ మాసంలో లగ్నంలోకి గురుడు శనితో కలిసి సంచరించటం వలన గతంలో ఎవరి సపోర్టు లేకుండా ఒంటరి పోరాటం చేసినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కుటుంబ సభ్యుల సహకారం, స్నేహితుల, మిత్రుల, బంధువుల సహకారం లభించడం అనేటువంటిది ఎంతో మనశ్శాంతిని, తృప్తిని ఇస్తుంది. అయినప్పటికీ ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవటం అనేటువంటిది కించిత్ బాధని కలిగిస్తుంది.
కానీ దాంట్లో కూడా మీరు సంతృప్తి వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ధనుసు రాశి వాళ్ళ మీదే ఉంటుంది. కారణం ఏంటంటే మనం కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళు తప్పు మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి ఒక భావనని వీళ్ళు వదిలిపెట్టడం అనేటువంటిది ఎంతో అవసరమైన విషయకంగా ఈ నవంబర్ నెలలో చెప్పటం అనేటువంటిది జరుగుతోంది. అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ నెల గోచరిస్తోంది. ఇకపోతే ఈ వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు కుదిరి చక్కగా అంగరంగ వైభవంగా వివాహం జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ర్యాంకులు, మంచి మార్కులు లభిస్తాయి. ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న రీతిగా ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న రీతిగా ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలని స్టార్ట్ చేస్తారు. దానికోసం రుణాలు పొందడానికి బ్యాంకులను అప్రోచ్ అవుతారు. దానివలన వాళ్ళకి రుణాలు లభిస్తాయి. ఈ నెలలోనే ఖచ్చితంగా రుణాలు చేసి వాళ్ళ వ్యాపార విస్తరణని మీరు చేయగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ ధనుసు రాశిలో ఉన్న నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, అపాయింట్మెంట్ లెటర్స్ ఈ నెలలో స్పష్టంగా వస్తాయి. అంటే ఎయిదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఏ ఉద్యోగాల కోసమైతే మీరు అప్లై చేశారో ఈ నెలలో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ అపాయింట్మెంట్ లెటర్ ఖచ్చితంగా అందుకుంటారు. గురుగ్రహ అనుగ్రహం ధనుసు రాశి మీద ఈ నెల నుంచి స్పష్టంగా ఉంటుంది. తన సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిని గురుడు మంచి శుభదృష్టితో చూడటం వలన అనేక రకాలైన శుభాలకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది ఈ నవంబర్ నెలలో వీళ్ళకి ఎంతో సంతోషించదగినటువంటి పరిణామం కింద గోచరిస్తోంది. అంటే ఏలినాటి శని ప్రభావం రీత్యా లగ్నంలో కేతువు, అలాగే సప్తమ స్థానంలో రాహువు ఉన్నటువంటి వాటి ప్రభావం రీత్యా ఎంతో అల్లాడిపోయినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఇక శుభ కార్యాలు, అలాగే శుభకరమైన జీవితం, సంతోషకరమైన వార్తలు వినటం, వాళ్ళ జీవితంలో ఇక కష్టాలు తీరి శుభం కార్డు పడ్డట్టే అన్నట్లుగా ఈ నవంబర్ నెల గోచరిస్తోంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళకి అకస్మాత్తుగా కొద్దిమందికి వాళ్ళ జాతకంలో రాహు బలంగా ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిమందికి అకస్మాత్ ధనప్రాప్తి జరిగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, అంటే ఇప్పటి వరకు సంతానం కలక్క ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ నవంబర్ మాసం మంచి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళందరూ ఎవరైనప్పటికీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినిమా యాక్టర్స్, అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా నూతనంగా గృహాలని, వాహనాలని స్పష్టంగా కొనుగోలు చేస్తారు. ఇక ఈ గురు యొక్క అనుగ్రహం వలన మంచి స్వర్ణాభరణ ప్రాప్తి కూడా జరిగేటువంటి స్థితి ఈ నవంబర్ నెలలో చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని దోష పరిహారం కోసం గతంలో నేను చెప్పినట్టుగా కాకికి అన్నం పెట్టడం ప్రతిరోజు, అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, లేదా అంత దూరం వెళ్ళలేమనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి మీ సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం వలన ఈ శనీశ్వరుడి యొక్క దోషం తగ్గి మీకు మంచి శుభ ఫలితాలని, మంచి రాజయోగాన్ని ఇచ్చేటువంటి స్థితిగా ప్రస్తుత గ్రహచారం అనేటువంటిది ప్రారంభమవటం, నడవడం అనేటువంటిది శుభసూచకంగా చెప్పబడుతోంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటంటే 1, 3, 9. అలాగే లక్కీ కలర్స్ ఏంటంటే గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, తేనె రంగు. ఈ 3 రంగులు కూడా మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇకపోతే మీకు అదృష్ట వారాలుగా
ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 లక్కీ డేస్గా చెప్పబడుతున్నాయి. ఈ లక్కీ నెంబర్సు, ఈ లక్కీ డేసు, లక్కీ కలర్స్లో మీ నూతనంగా ఈ నెలలో మీరు కొనేటువంటి వాహనాలకి మంచి నెంబర్లుగాను మంచి కలర్స్గాను చూసుకుని సెలెక్ట్ చేసుకుని మీరు వాడేటువంటి గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్ నెంబర్స్లో కానీ ఇలా ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే మిమ్మల్ని అదృష్టం వరించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఈ శనీశ్వర దోష పరిహారం కోసం నేను చెప్పినట్లుగా ఈ మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మీ సమీపంలో ఉన్న నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ప్రతిరోజు మర్చిపోకుండా కాకికి అంత ముద్ద అన్నం పెట్టినట్లయితే మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కారణం ఏంటంటే శనీశ్వరుడి వాహనం కాకి. ఆ వాహనమైనటువంటి ఆ కాకిని కనుక మనం ఆహారం అందించినట్లయితే ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందటం అనేటువంటిది మనం స్పష్టంగా చూస్తాం. ఇకపోతే ఈ నెలలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన ఈ రెమెడీస్ని పాటించేటట్లయితే మీరు ఈ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. ఓవరాల్గా ఈ నవంబర్ నెలలో మంచి శుభ ఫలితాలను సూచించబడుతున్నాయి. ఎంత టెన్షన్ పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో పనులు అవటం అనేటువంటిది కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితి ఈ నెల గోచరిస్తోంది. అంటే ఏ పనైనా సరే ప్రారంభంలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఊహించని రీతిలో పని అవ్వటం అనేటువంటిది మీకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఈ నవంబర్ నెలలో చెప్పబడుతోంది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలను దృష్టిలో పెట్టుకుని మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని మంచి అష్టైశ్వర్యాలని పొంది చక్కగా మంచి కుటుంబ జీవితాన్ని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.